ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో చూస్తారు కదా, ఎగ్స్ అండ్ మిర్చి గేమ్లో అపర్ణ ఓడిపోవడం వల్ల తను ఈ దోసకాయ హౌన్లో క్యారెట్ తీసుకొచ్చింది అనమాట. టమాటా కూడా తనే తీసుకొచ్చింది. 5 దోసకాయలు, 5 క్యారెట్స్, 3 టమాటాలు అండి. ఇది ఈరోజు ఫుడ్ ఛాలెంజ్. ఎవరు విన్ అవుతారో ఎవరైనా ఇలాంటి ఫుడ్ ఛాలెంజ్ చేశారా అనేది కామెంట్ చేయండి. అనుష రెడీయా? అపర్ణ ఒక స్టార్ట్. రెడీ 1 2 3 అన్నాక స్టార్ట్ చేయండి. రెడీ ఫ్రెండ్స్? 1 2 3 స్టార్ట్. దోసకాయకి ఇది తీయలేదు, చెక్కు కొంచెం బ్రౌన్గానే ఉంది. అందులో క్యారెట్ తింటున్నాయి. ఆల్రెడీ ఒక దోసకాయ అయిపోయింది. సైలెంట్ కిల్లర్ ఆమె. క్యారెట్ కూడా అయిపోయింది. చిన్న ముక్క బజ్జీ నయం అనిపించింది. ఇలాంటి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు బిర్యానీ తింటారు? కడుపు పాడేది. ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకునే వాళ్ళకి ట్రై చేయండి. కొంచెం కష్టంగానే ఉన్నాయి. హెల్త్కి మంచిది, స్ట్రాంగ్ ఉంటాయి కాబట్టి కొంచెం అందుకే డైట్ చేస్తుంది, అందుకే పెట్టామండి. అందుకే నెక్స్ట్ ఏ ఛాలెంజ్ పెట్టుకోవాలనేది కూడా కమెంట్ చేయండి. శ్రావణం కదా, నాన్ వెజ్ తప్ప వేరే ఏమైనా చెప్పండి. ఓకేనా? ఇష్టం ఏదైనా పెట్టండి, తర్వాత ప్లాన్ చేద్దాం. చెప్తున్నా అక్క. చూడడం ఒప్పుకున్నా. బజ్జీలు ఎట్లా ఉంటాయి అనుకున్నా. ఈరోజు కూడా డిన్నర్ అవసరం లేదండి, నువ్వే ఫుల్ అయిపోయేలా ఉన్నాయి. నేను విన్ అవుతాను అనుకుంటున్నాను. నేను ఈసారి నేనే పోదా. బిర్యానీ అయితే తింటారండి. బిర్యానీ అందరు తింటారు అక్క, నేను ఒక్కదాన్ని తిన్నట్టు చేస్తాను. ఖచ్చితంగా చూడండి. ఖర్చు పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఆమెకు 1000 రూపాయలు ఖర్చు పడుతుంది, అందుకనే పెట్టుకోలేము. బడ్జెట్ తక్కువ ఉంది నా దగ్గర. కష్టమే చెప్పినా ఇది వెళ్ళి ఒకటి తినడమే కష్టం. ఇది అంటే కష్టమే కానీ చూద్దాం ఎవరు విన్ అవుతారో. వాటర్ లేదా అనుషా? అనుషకు చేదు వచ్చిందట. ఫస్ట్ విన్ అవుదాం అనుకున్నాను, అందుకని. ఇంకా క్యారెట్ తక్కువ పెట్టుకున్నాను. లేదు నేనే తక్కువ పెట్టుకో. థర్డ్ కదా, క్యారెట్ స్వీట్గా ఉన్నాయండి, టేస్ట్ బాగున్నాయి. మాటలు లేవు, ఓన్లీ తినడమే అంటున్నాను. నవ్వండి, కాస్త జోక్స్ వేయండి. కొంచెం గట్టిగా ఉంటాయా? నెక్స్ట్ టైం సాఫ్ట్ ఫుడ్ పెడతా. దవడలు నొయ్యకుండా, పళ్ళు నొయ్యకుండా. టైమర్ అంటే ఏం లేదు, ఎవరు తొందరగా ఫినిష్ చేస్తారు అన్నదే. ఆమె వస్తుంది. దాని మీద కూర్చొని ఏం కాదు. పొద్దున్న నుంచి అందరినీ లేక 2 సార్లు ఈరోజు
నేను బాగా తిన్నా మా స్కూల్లో మా మేడం కర్రీస్ బాగా ఇచ్చింది. ఆయన తింటారు వాళ్ళు ఎంత తిన్నా. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. టమాటో ఎవరు తింటారు? టమాటాలు ఎవరు టచ్ చేయట్లేదు, కానీ ఖచ్చితంగా అవి కూడా తినాలి. లాస్ట్ ఎంత టైం అయినా కూడా మేము వెయిట్ చేస్తాం. అయిపోయిన వాళ్ళది కూడా వాళ్ళు అయిపోయేవారు వెయిట్ చేస్తాం. వాళ్ళు మాత్రం తప్పదు. ఫస్ట్ క్యారెట్ ఉండి దోసకాయ తింటున్నారు కానీ సో నెక్ డోంట్ టచ్ ఆల్సో. ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో ఎవరు బాగా తిన్నారో కామెంట్ చేయమన్నా. ఎవరు చేయలే. కొంచెం చేయండి. సో చాలా మంది తిన్నా ఆటోలు హిట్ కావచ్చు. ఫిట్ అంటే ఏం లేవు, ఛాలెంజ్ అంటే ఏం లేవు, అన్నీ తినాల్సిందే. నాదైతే ఇంత లావు ఉంది చూడండి ఫ్రెండ్స్. రేస్లో ముందున్నా లాస్ట్కి ఏమైతే చూడాలి. నేను ఒకటే క్యారెట్ ఉంది, 3 దోసకాయలు ఉన్నాయి, 3 టమాటాలు ఉన్నాయి. వాటర్ రావచ్చు. దోసకాయని పీల్ చేయదండి, పీల్ చేస్తే తొందరగా తింటారని ఇలాగే పెట్టాం. అనుషకు చేదున్న దోసకాయ వచ్చింది. లాస్ట్ వీడియోలో మమ్మల్ని ఓడిపించింది కదా, అందుకని లాస్ట్గా తర్వాత తినేసి. ఇంతకుముందు ఎవరైనా ఇలాంటి వీడియో చూసిందా? చేసిన కామెంట్ చేయండి. అనుకున్నామని పళ్ళకి పని చెప్పాము ఈరోజు. ఎవరి పని ఊడిపోతే ఇది నేనే చెప్పాను, నాకే శిక్ష అలా ఉంది. ఖతం. నేను చూస్తే భయం అవుతుంది నాకు. చేదు చెప్పన్నా. ఏం దోసకాయలు తెచ్చినావు అమ్మా నువ్వు? చేదు అంటే మంచిది ఫ్రెండ్స్. అదే నెక్స్ట్ అనుష కాకరకాయలు తీసుకురా. కాకరకాయ మీరే ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేసినా ముగ్గురమే చేయాలి అంతే. అంటే కష్టమే. ఎవరైనా ఇలాంటి ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకోవాలనుకుంటే 1 2 పెట్టుకోండి. 3 అన్ని 3 పెట్టుకోవాలి. చెప్పిన తినలే టఫ్ ఉండాలి కదా ఫ్రెండ్స్. ఈజీగా తినేస్తే ఏమవుతుంది, మనం ఈజీగా తినేస్తారని భయంతోనే నేను ఐడియా పెట్టిన ఫ్రెండ్స్. ఇంకోసారి ముందు తినాలి, ఇంకోసారి అందుకే ఫ్రెండ్స్ మంచి అమ్మాయి అంతా. ఇలాంటి ఫుడ్ ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టుకుంటాం అది మేమే. పెట్టుకుంటావా అక్క? మెల్లగా అనుష అయిపోతున్నాయి ఫ్రెండ్స్. అమ్మో నీ కూడా అయిపోతున్నాయి. నాయ ఉన్నాయి. ఏమున్నాయి? సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఎవరికి పల్లెడు పెట్టిన నాకు మాత్రం సంబంధం లేదు. క్యారెట్ ఎంత కట్టుకుంటే ఇవ్వాలని చెప్తాను. ఇంతకుముందు తిన్నాం కానీ ఇంత గట్టిలేవు. ఒకటి తింటే ఏమనిపించదు ఫ్రెండ్స్, 5 అనేసరికి. దోసకాయలు ఒకప్పుడు ఇట్లనే తినేవాళ్ళు, ఇప్పుడు పీల్ చేసి తింటున్నారు. కానీ అవునా, చికెన్ పీసులు లెగ్ పీసులు కొట్టుతారు కానీ ఇవి తినడానికి తస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. అది నేనే. సౌండ్ మస్తు వస్తుంది. టమాటా చూస్తున్నాయి అందరి ప్లేట్లలో. మమ్మల్ని తినరా? ఇవి తిన్నాక మీకు నాకు స్పాన్సర్ చేసింది ఇవిడే చూపించాలి. సన్నకాయ చెప్పింది తెచ్చిన. పెద్ద ఫ్రెండ్ చిన్నదే. ఆవుల మొత్తం తిన్నావు కదా అక్క. వామిటింగ్ చేసుకుంటే ఏది మరి తేపు మరి పక్క జరుగుతా.
హెల్త్కి మంచిగా టమాటా నా వల్ల పోయి ఇలా ఇంకొకటి ఉంది అప్పుడు నాకు క్యారెట్ ఒకటి ఉంది ముగ్గురికి టమాటాలు 3 అట్లనే వస్తున్నాయి ఇద్దరు ఏమమ్మా అనుష నీ ఫీలింగ్ ఎట్లుంది చెప్పు ఓపిక ఆడుతుంది ఊపిరి ఆడట్లేదట ఫ్రెండ్ తినండి ఏంటి ఫ్రెండ్స్ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ లానే ఉండాలి ఫ్రెండ్స్ చేయాలి మీరు ఎంతసేపు ఉన్నా నేను వెయిట్ చేస్తాను మీకోసం అలా డైలీ ఈవినింగ్ అన్నం తినకపోతే ఎంత బాగుంటుంది ఎవరు వామిటింగ్ చేసుకోకండి వాటర్ తాగి లోపలికి అనుకోండి అదే పని తినడు ఒక్కొక్కరు చిన్న చిన్న ఛాలెంజ్ పెట్టుకుంటారు మేమేందో ఇంత పెద్ద ఛాలెంజ్ చేస్తాం మేము కూడా టమాటా ఉన్నాక టమాటాలు ఖచ్చితంగా తినాల్సిందే వస్తాయి చెప్తున్నాను టెక్నిక్ అది ఎట్లండి మీ ఫీలింగ్స్ చెప్పండి ఫ్రెండ్ నువ్వు అసలు ఏదో పెద్ద టాస్క్ అండి టమాటా పోటా పోటీ ఎంతమంది ఏది అన్నా ఎటుకన్నా అన్నది కదా బాగుందా ఇట్లా తింటారేమో ఫ్రెండ్స్ ఇదైతే పచ్చడమాట ఎవరు తిన్నారు అక్క బిర్యానీ తింటారు అక్కడ ఒక షాపాకు ఉంటుంది అమ్మ తింటారు పచ్చి టమాటా ఇది తినడే కూరగాయలనే వేసుకోం కదా అక్కడ తినడమే అంట తినాల్సింది అంతే అనుష వామిటింగ్ చేసుకోకు అప్పన్నా తింటా తినలేము లేకపోతే వచ్చు వీళ్ళు తినలే అంటారు నిజంగా బయటకు వస్తుంది అనుష బయటకు వచ్చినట్టు ఫైనల్ మా అనుష ఒకటే చూసిన ఫ్రెండ్స్ నేను ఫినిష్ అయ్యాక మై ఫినిష్ అనుష రసం నేను ఫస్ట్ విన్నర్ అనుష ఎక్స్ప్రెషన్స్ చూడండి ఫ్రెండ్స్ ఏయ్ మెల్లిగా మెల్లిగా టమాటాలు కూరలో వండుకోవడమే తెలుసు రాగా తినదని తెలియదు వీళ్ళకి తినకపోతే ఈమెనే ప్రతి ఛాలెంజ్ ఈమెనే స్పాన్సర్ నేను విన్నా ఈ చెరొక టమాటా నాకు వేసిళ్ళు టమాటాలన్నా నాకు వెళ్ళిచ్చి అందుకే టమాటాలు వద్దన్న నేనే పెట్టిళ్ళు నా రెస్పాన్సిబిలిటీ కాదు చూడండి 2 టమాటాలు ఫస్ట్ వచ్చిన సందక్కనే నెక్స్ట్ ఫుడ్ స్పాన్సర్ చేసి ఇది ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఛాలెంజ్ దోసకాయ క్యారెట్ టమాటా తినడం చాలా టఫ్ అండి పెట్టుకుంటే ఎవరైనా పెట్టుకోండి తట్టుకోలేమండి ఆ టేస్ట్ అమ్మో కూరలో బాగానే తింటాం కానీ రాగా తినలేము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి నెక్స్ట్ ఫుడ్ ఏంటి అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి అండి నేను మరొక మంచి ఫుడ్ ఛాలెంజ్ తో కలుద్దాం బాయ్